నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికల్ని పురస్కరించుకొని వాణిజ్య సెల్ బీజేపీ మోర్చా వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ అలాగే బీజేపీ జిల్లా నాయకులు సోమ రాంబాబు గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాం. వారిని భారతీయ జనతా పార్టీ పరిస్థితి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కానీ ఏ విధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎలా ఉంది, నరేంద్ర మోడీ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారా లేదా, ఈ విషయాల్ని మనం సోమ రాంబాబు గారితో అడిగి తెలుసుకో. నమస్కారం రాంబాబు గారు. నమస్కారం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నవి. మన తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరుగుతున్నవి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనాలి. అదేవిధముగా మన ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మన బీజేపీ పార్టీ పుంజుకుంటుంది. కార్యకర్తలు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. మనకు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్నో అభివృద్ధి ఫలాలు మనకు తెలంగాణకి అందించిళ్ళు. రోడ్లు కానీ, హైవేలు కానీ, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కానీ, ముద్రా లోన్లు కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మనకి టాయిలెట్స్ కట్టియాలన్నా కూడా అంతకుముందు లేకుండే, గ్యాస్ కనెక్షన్లు కానీ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా సంక్షేమము. కరోనా వచ్చిన అప్పుడు, మహమ్మారి వచ్చినప్పుడు కూడా, కరోనాలో కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన సంకల్పంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చిండ్రు. అట్లా ఓటు అడగటానికి నరేంద్ర మోడీ గారు ఇంత అభివృద్ధి చేయడానికి ఆయన అకుంఠిత దీక్షిత. మనం కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉండాలని మహబూబాద్ పార్లమెంటులో మన అజ్మీరా సీతారాం నాయక్ గారు మంచి ప్రొఫెసరు, మంచి విద్యావంతుడు. ఆయన కూడా చాలా సౌమ్యుడు, ఎక్కువగా ప్రభావం ఉన్న మనకి ఉద్యమకారుల్లో మంచి ప్రభావం ఉన్న నాయకుడు సీతారాం నాయక్ గారు. కాబట్టి ప్రజలందరినీ ఒకటే వేడుకుంటాను, మనకు అభివృద్ధి 10 సంవత్సరాల్లో మన మోడీ గారు ఏం చేశారు, సంక్షేమం ఏ విధంగా ఇచ్చారు చూసి ఓటు వేయాలని ప్రజల్ని అడుగుతున్నాం. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత ప్రధాన అయ్యే అవకాశాలు నరేంద్ర మోడీ గారికే ఉన్నాయి. మనకు నార్త్లో చూసుకున్నా, సౌత్లో చూసుకున్నా, ఈసారి సౌత్లో కూడా తమిళనాడు కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన తెలంగాణలో కానీ, పక్కన కర్ణాటకలో కానీ, ఎక్కడైనా సరే దక్షిణాదిలో ఇదివరకు బీజేపీ ప్రభావం తక్కువ ఉండే, ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం విపరీతంగా పెరిగింది అనటానికి మన జరిగిన కొన్ని తమిళనాడు ఎలక్షన్లు కానీ, మన తెలంగాణలో కూడా 8 సీట్లు మనం అసెంబ్లీలో గెలుచుకున్నాం. సరే, ఇంకా మా అభివృద్ధికి ఇంకా దగ్గరకు వచ్చినాం. మన తెలంగాణలో కూడా ఫలాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి కర్ణాటకలో కూడా మనం కొద్ది మెజారిటీతో పోయినాం. ఈసారి మనకు అలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం నరేంద్ర మోడీ గారిని మూడోసారి చూడటానికి ఎక్కువ అవకాశాలు మన మోడీ గారికి ఉన్నాయని మేము ఘంటాపథంగా చెప్పగలం. మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది అనే ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రతిపక్షాలు కూడా, ఇండియా కూటమిలో కూడా ప్రధాన ఆరోపణ రిజర్వేషన్ రద్దు చేసే అవకాశం ఉందనేది ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 100కి 100% విషపూరితమైన ప్రకటన. ఈ భారతీయ జనతా పార్టీకి అలాంటి ఉద్దేశం కానీ, ఈ 10 సంవత్సరాలలో కూడా ఎవరికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఎవరికైనా ఇబ్బంది పెట్టిందా? మీరు ఆలోచించాలి. 10 సంవత్సరాల నుంచి తీసేని మోడీ గారు ఈరోజు ఎందుకు తీసేస్తారు? కాకపోతే ఇంకా వాళ్ళకి అభివృద్ధికి ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వీరికి ఇంకా మౌలిక సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు తప్పి, ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక బీసీ కులాలే లాక్కుంటాడా? ఎవరికైనా ఇంకా అభివృద్ధి చెందాలి, మన భారతదేశం అభివృద్ధిలో నడవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, అణగారిన వర్గాలకి ఇంకా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు కూడా మనకు నిన్న వరంగల్ వచ్చిండు, వేములవాడ వచ్చిండు, కరీంనగర్ అన్ని ప్రాంతాల్లో మోడీ ఒకటే చెప్తాడు, నేనున్నంత వరకు రిజర్వేషన్లు అనేవి పోవు. ఇది 100% మోడీ గారు మనకు ప్రకటించారు. ఈ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. ఇది 100% మోడీ గారి గ్యారంటీ. ఓకే. మరి ఇప్పుడు మన ప్రాంతానికి వస్తే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కానీ, సంఘాలు కానీ, బీజేపీ కూడా ప్రభావం పెద్దగా అనిపించట్లేదు. మరి భారతీయ జనతా పార్టీ గెలుపు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇది ఒక సైలెంట్ ఓట్ నడుస్తుంది మనకి. మహిళల్లో కానీ,
మన దగ్గర కొంత అంటే సమాచారం అనేది మన చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అందరికీ పోతున్నాయి. ఇప్పుడు ముద్రా లోన్లు ఉన్నాయి, ఎవరికి ఇచ్చారు? ఎస్టీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. మన అవును. మన ప్రాంతంలో కొన్ని లక్షల మందికి ఇచ్చారు. ఉమ్, మీరు కాకపోతే గూగుల్లో చెక్ చేసుకోండి. ముద్రా లోన్లు ఉమ్, మన ఎస్టీ ట్రైబల్ ఎస్టీ మన దగ్గర గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ అవును, మన మహబూబాద్ ప్రాంతంలో, అందుకనే అవును, మనకు ఎస్టీ రిజర్వ్డ్. అవును, ఇక్కడున్న ప్రాంతంలో మన ఎస్టీలకి ముద్రా లోన్లు ఉమ్, ప్రత్యేకంగా సబ్సిడీతోటి ఉమ్, సబ్సిడీతోటి ముద్రా లోన్లు ఇచ్చింది ఎవరే అంటే ఉమ్, అది ప్రధాని నరేంద్ర మోడీ ద్వారానే మనకు ఇలాంటి పథకాలకు మనకు గ్యాస్ ఇచ్చిన, ఉమ్, ఏది ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా, బియ్యం ఇచ్చినప్పుడు ఆయన కుల మతం చూసిండు, అవును, గ్యాస్ ఇస్తే కుల మతం చూసిండు. ఉమ్, అలాంటివన్నీ మీరు విష ప్రచారాలు నమ్మొద్దు. ఉమ్. ఓకే, మహబూబాబాద్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మహబూబాద్ ఎంపీగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే ఈ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం కరెక్ట్ నిర్ణయం తీసుకుందంటారా? మాకైతే ఇప్పటివరకైతే మాకు ఏ అభ్యర్థి అయినా మేము పనిచేయడానికే ఉన్నాం. ఉమ్, మా కార్యకర్తలు, మాకున్నది బీజేపీ పార్టీకి నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తల బలం. ఓకే, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా అత్యధికంగా కార్యకర్తలు, తర్వాత పార్టీకి ఉన్న ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా అది ఒక బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అత్యధికంగా కార్యకర్తలు ఉన్న పార్టీ, పనిచేసేది కూడా కార్యకర్త. ఉమ్, కార్యకర్తే నాయకుడు మా దగ్గర. కాబట్టి అట్లాంటి భేషజాలు ఏమీ లేవు. అందరూ ఈ ఓటింగ్లో పాల్గొని అజ్మీరా సీతారాం నాయక్ గారికి అఖండ మెజారిటీ ఇవ్వాలని, అట్లాగే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు వాణిజ్య సెల్, బీజేపీ వాణిజ్య సెల్ జిల్లా కన్వీనరు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్యం అంటే వర్తక వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ వర్తక వ్యాపారుల్లో బీజేపీ అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కరు కూడా మీరన్నట్టుగా వ్యాపారాలు కూడా ఇక్కడ బాగానే ఉంటాయి. ఉమ్, అందరూ ట్యాక్స్ పేర్ చేసే వాళ్ళే. ఇక్కడ నుంచి కూడా మన తెలంగాణ నుంచి మన మన పార్లమెంట్ నుంచి కూడా మనకు జిఎస్టీ ద్వారా కానీ ప్రతిదీ ఉమ్, మీకు మంచిగానే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఈ జిఎస్టీ విధానం మీకు తెలుసు. ఇక రూపాయి వేస్తే ఒక ఆటాన దేశానికి పోతుంది, దేశ సమగ్రత కోసము. ఓకే, ఒక ఒక ఆటాన మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రానికి వస్తుంది. మళ్ళీ పోయిన పైసలు కూడా కేంద్రానికి పోయిన పైసలు మళ్ళా రాష్ట్ర అధికారంలో కింద మళ్ళీ అభివృద్ధి కింద మళ్ళా 50% దాని జిఎస్టీకి అనుకూలంగా ఏదైతే ఉన్నదో దాని అనుకూలంగా మళ్ళీ రిటర్న్ వస్తాయి. డబ్బు ప్రకారం కేంద్రం నుంచి మళ్ళీ వస్తాయి. అంటే ఒక రూపాయి మనం మన రాష్ట్రం నుంచి ట్యాక్స్ కడితే తక్కువగా 30 మనకు రాష్ట్రానికే వస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర కూడా వాణిజ్యం బాగానే ఉంది, పంటలు బాగానే ఉన్నాయి. ప్రతిదీ మనకు లెక్కల ద్వారా మనకు వాణిజ్య రంగంలో అంటే వర్తక వ్యాపారుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది? అది కూడా మనకు సానుకూలంగానే ఉన్నారు. పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా మన అజ్మీరా సీతారాం నాయక్ గారికి వేయటానికి సానుకూలంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. వాళ్ళు కూడా వేయాలి. రేపు మా భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఇంకా 3వ స్థానానికి ఎగబాకాలి. మనం ఇప్పుడు 5వ స్థానానికి వచ్చినాం, 3వ స్థానానికి పోవాలి. ఎప్పుడైనా కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అన్నది తప్ప అభివృద్ధి చెందిన దేశం అని ఒక మోడీ గారు వచ్చిన తర్వాతనే మనకు అభివృద్ధి చెందింది భారతదేశం అని చెప్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలంటే మన మోడీ గారు రావాలి. 3వసారి ప్రధానమంత్రిగా అయితే ఇంకా ఎక్కువ శక్తి తీసుకొని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానీ, మనకు రోడ్లు భవనాల శాఖ మంత్రి నడ్డా గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు బాగా మనకు జాతీయ అధ్యక్షులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాళ్ళు కోరుకునేది ఒకటి, దేశం అభివృద్ధి పథంలో ఎప్పుడైతే ముందుకు పోతుందో అప్పుడు ప్రజలకి ఇంకా ఎక్కువ వనరులు చేకూరుతాయి. స్వతంత్రంగా డబ్బు మనం ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ అంటే మనకు స్టార్టప్స్ రావాలి. మన దేశంలో స్టార్టప్స్ రావాలి. మన తెలంగాణకు రావాలి అంటే మనం ఒక సీట్ ఇవ్వాలిగా. ఇప్పుడు మనం కోరుకుంటాను, నరేంద్ర మోడీ మాకేమి ఇచ్చాడు, ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొక సీటు మనం ఇవ్వగలగాలి. సీట్ ఇచ్చినప్పుడు మన ప్రాంతానికి కొట్లాడగలుగుతాం. ఎట్లాగూ మనకు నరేంద్ర మోడీ వస్తారు. కాబట్టి ఈ సీటుని మనం ప్రజలందరూ అర్థం చేసుకొని మన సీటుని కూడా నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ తరఫున కానుకగా ఇవ్వాలని ప్రజలందరూ వేడుకుంటాను. ఓకే అండి, చివరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బీజేపీ నాయకుడిగా, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్గా
ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ 7 నియోజకవర్గాల ప్రజలకు, అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులు కానివ్వండి, లేదా ప్రజలు కానివ్వండి, పేదలు, మధ్యతరగతి, కార్మిక, కర్షకులు ఎవరైనా కానివ్వండి, ఆ ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా మీరు చేసే విజ్ఞప్తి ఏమిటి? మేము చేసే విజ్ఞప్తి ఒకటే, సంక్షేమం. మోదీ గారిది ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి. ఓకే. ఈ రెండే నినాదాలైనవి. ఆయనకి ఆయనకు సొంతంగా సంపాదించుకోవాలని వేరే ఉద్దేశం లేదు. ఆయన ఏమైనా మన 140 కోట్ల భారతీయులు అంటారు తప్ప నాకు 90 కోట్లు 80 కోట్లు అని చెప్పారు. అవును. భారతదేశం మొత్తం 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో దేశం. ఏ రోజైనా నా బిడ్డలు నా కుటుంబం అంటాడు తప్ప నరేంద్ర మోడీ గారు విభజించే లెక్క ఎప్పుడు మాట్లాడారు. ఓకే. మన ప్రాంతానికి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలంటే ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో మీకు సబ్సిడీ అంటే ఇదివరకు మనం యూరియా కావాలన్నా కూడా చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడితే యూరియా దొరికేది. ఈరోజు సబ్సిడీ ఇచ్చుకుంటే కూడా మనకి యూరియాని ఫ్రీగానే ఇస్తుంది. ఎన్నో కోట్లు మనకు యూరియాలో మనకు రైతులకు ఇస్తాడు. జన్ధన్ అకౌంట్ల ద్వారా డబ్బులు పంపిస్తాడు. రైతులకు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం పంట ఆసరా పథకం కింద అట్లా పంపుతుండు. సబ్సిడీలో మనకు అత్యధికంగా డబ్బులు ఎన్టీపీసీ రామగుండం కానీ, ఎన్టీపీసీ రామగుండానికి తక్కువ 11,000 కోట్లు ఇచ్చారు. అట్లనే ఎరువుల ఫ్యాక్టరీకి 6,000 కోట్లు ఇచ్చారు. మన మహబూబాబాద్లో కూడా రైల్వే స్టేషన్కి 40 కోట్లతో అభివృద్ధి ఆల్రెడీ జరుగుతున్నది, మీరు చూస్తాను. ప్రతిదీ ఇవ్వటానికి ముందున్నారు తప్ప నాది వేరే ప్రాంతం, నాకు సీటు ఇవ్వలేదనే ఉద్దేశంతో కపట ప్రేమ అయితే అట్లా మోడీ గారికి ఉండదు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. కాబట్టి ప్రతి పౌరునికి భరోసా ఇస్తుంది బీజేపీ. ప్రతి పౌరునికి భరోసా ఉంటుంది, ప్రతి పౌరునికి సంక్షేమం అందుతుంది. అభివృద్ధి అనేది ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో పాల్పంచుకునే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటాం. ఓకే, చూశారు కదా మన సోమ రాంబాబు గారు, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు. వారు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని తప్పకుండా అవుతారు. మహబూబాబాద్లో కూడా సీతారాం నాయక్ని గెలిపించడం వల్ల, బీజేపీ అభ్యర్థిని గెలిపించడం వల్ల మనం అక్కడ కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు, మద్దతు పలికినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను మన ప్రాంతానికి, మన మహబూబాబాద్కు తీసుకువచ్చే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అనే ఒక నినాదాన్ని వారు ప్రజలకు ఇస్తున్నారు. అలాగే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ 140 కోట్ల ప్రజలు, నా దేశ ప్రజలనే ఒక ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు నరేంద్ర మోడీ. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి వస్తే రిజర్వేషన్ రద్దు అనేది ఒక తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం. అలాంటి ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ముఖం చూసి, నరేంద్ర మోడీ సంక్షేమ అభివృద్ధి చూసి మహబూబాబాద్లో సీతారాం నాయక్ గారి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.